Hi guys, welcome to my channel. Today my topic is cardiovascular system. ఇప్పుడు మనం హార్ట్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క ఫంక్షన్, దాంట్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ద హార్ట్ కంటైన్ 4 ఛాంబర్. The two smaller is atria, true ventricles is larger. అండ్ మనకు ఫస్ట్ ఈ హార్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే రెండు లంగ్స్ మధ్యలో ఉంటుంది అండ్ స్లైట్లీ టర్న్ టు ద లెఫ్ట్ లంగ్. ద హార్ట్ ఈస్ కవర్డ్ బై డబుల్ వాల్డ్ పెరికార్డియం. అంటే ద హార్ట్ అనేది డబుల్ లేయర్ పెరికార్డియంతో కవర్ అయి ఉంటుంది. ద ఫస్ట్ outer wall is outer fibrous pericardium and the inner is succus pericardium, and the again succus pericardium is double layered formed. The outer is parietal layer and the inner is visceral layer, and the parietal layer is fused with fibrous pericardium, and the fibrous layer అనేది మనకు పెరికార్డియం తోన ఫ్యూజ్డ్ అయి ఉంటుంది. The two layers are separated. These two layers, fibrous and another layer is separated by narrow pericardial space. The space is filled with pericardial fluid. ఆ యొక్క స్పేస్ మొత్తం మనకు పెరికార్డియల్ ఫ్లూయిడ్ తోన ఉంటుంది. ద పెరికార్డియల్ ఫ్లూయిడ్ రెడ్యూస్ ద ఫ్రిక్షన్. దాని యొక్క ఫ్రిక్షన్ తక్కువ చేయడానికి ఈ పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ద fluid reduce the friction between the two membranes and allow free movement of the heart ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది పెరికార్డియల్ ఫ్లూయిడ్ అనేది. అండ్ ద వాల్ ఆఫ్ ద హార్ట్ కన్సిస్ట్ 3 layers. ద హార్ట్ యొక్క వాలు 3 layers ఉంటుంది. ఏదంటే అవుటర్ అనేది మనకు పెరికార్డియంతోనే ఉంటుంది అండ్ ద మిడిల్ లేయర్ అనేది థిక్ ఉంటుంది. అది కార్డియాక్ మజిల్స్తోన మేడ్ అయి ఉంటుంది. దాన్నే మనం మయోకార్డియం అని అంటున్నాం. అండ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ వాల్ ఈజ్ ఎండోకార్డియం. ఇట్ ఈస్ ఇన్నర్ లేయర్ అండ్ ఇట్ ఈస్ థిన్ లేయర్. ఇట్ ఈస్ ఎండోథీలియంతోన ఇది మేడ్ అయి ఉంటుంది. ఇది మొత్తం మనకు స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్. ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్కి చూసుకున్నట్లయితే ద హార్ట్ హ్యాస్ 4 ఛాంబర్. అంటే మన గుండె 4 ఛాంబర్లతోన మేడ్ అయి ఉంటుంది. విత్ 2 రిలేటివ్ స్మాలర్ అప్పర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ ఏట్రియా. అంటే మనకు పైన ఉన్న 2 స్మాల్ ఛాంబర్స్ అనేటివి మనకు ఏట్రియా అని పిలుస్తాము. లైక్ ఈ 2 ఛాంబర్లను మనం ఏట్రియా అంటాము. ఒకటి లెఫ్ట్ ఏట్రియం అండ్ ఇంకొకటి రైట్ ఏట్రియం. ద లార్జ్ 2 లోయర్ ఛాంబర్స్ ఆర్ కాల్డ్ వెంట్రికల్స్. ద 2 లార్జ్ ఛాంబర్స్ చూశారు కదా, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. దీన్నే మనం వెంట్రికల్స్ అంటున్నాం. ఈ వెంట్రికల్స్ 2 ఉంటాయి. ఒకటి లెఫ్ట్ వెంట్రికల్ అండ్ ఇంకోటి రైట్ వెంట్రికల్. ద ఏట్రియన్ అండ్ వెంట్రికల్ ఆర్ సెపరేటెడ్ బై ఏ డీప్ ట్రాన్స్ఫర్ గ్రూవ్ ఆర్ కాల్డ్ కొరోనరీ సక్కస్ అని అంటాం. అంటే ఈ యొక్క వెంట్రికల్స్ అండ్ ఏట్రియా దీస్ బోత్ ఆర్ separated by a deep transfer groove that is called coronary succus, and the muscular punch like projection from the atrium is called aerular appendix. అంటే మనకు ఇక్కడ మస్కులర్ ప్రొజెక్షన్ లాగా రైట్ ఏట్రియంలో ఉంటుంది. దాన్నే మనం ఏరులార్ అపెండిక్స్ అంటాం. ద వెంట్రికల్స్ ఆర్ సెపరేటెడ్ బై ఏ 2 ఇంటర్ వెంట్రికులర్ గ్రూవ్. అంటే ఈ యొక్క 2 వెంట్రికల్స్ ఆర్ సెపరేటెడ్ బై ఏ దిస్ ఈస్ కాల్డ్ ఇంట్రా వెంట్రికులర్ గ్రూవ్. దిస్ 2 వెంట్రికల్స్ ఆర్ సెపరేటెడ్. దీన్నే మనం ఇంట్రా వెంట్రికులర్ గ్రూవ్ అంటాం. ఇది ఫ్రెండ్స్ మనకు ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ వచ్చేసి. అండ్ నౌ we are going to internal structure. It is main important. In internal structure we studied about atria, ventricle and aortic arches. మనం ఏట్రియాలో ఏమేమి ఉంటాయి, అవి ఏమేమి చేస్తాయి, అండ్ వెంట్రికల్లో ఏమేమి ఉంటాయి, అవి ఏం చేస్తాయి, అండ్ అయోటిక్ ఆర్చెస్లో ఏముంటాయి, అవి ఏం ఫంక్షన్ చేస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫస్ట్ మనం వచ్చేసి ఏట్రియాకి వచ్చేసరికల్లా ఏట్రియా అనేది మనకు థిన్ వాల్డ్ రిసీవింగ్ ఛాంబర్, అంటే ఇది థిన్ వాల్డ్ ఉంటుంది. రిసీవింగ్ ఛాంబర్ అంటే ఇది మనలో ఉన్న బ్లడ్ అనేది రిసీవ్ చేసుకునే ఛాంబర్ అనేది మనం ఏట్రియా అని అంటాం. ఏట్రియా టూ separated by a thin interatrial septum. The fetal heart of the septum has small pore called foramen ovule. The fetal heart అంటే మనకి ఏంది ఫస్ట్? The fetal heart అంటే ఇక్కడ ఉంటుంది. ద ఫోటల్ హార్ట్ ఇక్కడ ఏట్రియంలో ప్రజెంట్ అయ్యి ఉన్నది ఫోటల్ హార్ట్ అంటాం. ద నార్మల్లీ ద ఫోమెన్ ఓల్ క్లోజ్ ఎట్ బర్త్. When the lungs become functional, it represented by a depression in the septum between right and left atria called fovea ovulis అంటాం. అంటే నార్మల్గా మనకు ఈ యొక్క ఫోమన్ ఓవిల్ అనేది బర్త్ టైంలో అది క్లోజ్ అయి ఉంటుంది. మన లంగ్స్ అనేది ఫంక్షన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అవి డిప్రెషన్కి వెళ్ళి ఆ వాల్వ్స్ అనేటివి అప్పుడు ఓపెన్ అవుతాయి. అయితే ఈ వాల్వ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బ్లడ్ ఒక ఏట్రియం నుంచి ఇంకో ఏట్రియంకి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ద రైట్ ఏట్రియం రిసీవ్స్ డియాక్సినేటెడ్ బ్లడ్ అండ్ ద రైట్ ఏట్రియం రిసీవ్స్ డియాక్సినేటెడ్ బ్లడ్ బై ద టూ caval veins, precaval veins and superior vena cava and postcaval vena cava. It is in this అంటే రైట్ ఏట్రియం అనేది మనకు డియాక్సినేటెడ్ బ్లడ్, డియాక్సినేటెడ్ అంటే చెడు రక్తాన్ని తీసుకొస్తుంది. మొత్తం మన బాడీలో ఉన్న పార్ట్స్కి వెళ్ళి మొత్తం చెడు రక్తాన్ని తీసుకొస్తుంది. ఎక్సెప్ట్ ద లంగ్స్ తప్పించి మిగతా ఉన్న బాడీ పార్ట్స్కి వెళ్ళి మనకు ఈ యొక్క రైట్ ఏట్రియం అనేది తీసుకొస్తుంది. ఏ దాని ద్వారా తీసుకొస్తుందంటే ప్రీకావెల్ వీన్ అండ్ ఆర్ సుపీరియల్ వెనకావా. సుపీరియల్ వెనకావా అంటే మనకు ఏట్రియం పైన ఉన్నదాన్ని మనం సుపీరియల్ వెనకావా అంటాం. ఈ సుపీరియల్ వెనకావా బ్లడ్ ఏ దాని ద్వారా తీసుకొస్తుందంటే హెడ్ మన త్వలధార నుంచి వెళ్ళి, 4 limbs కాలధార నుంచి వెళ్ళి అండ్ థొరాక్సిక్ పార్ట్ అంటే మన చెస్ట్ రీజియన్ నుంచి వెళ్ళి ఈ యొక్క ప్రీకావెల్ వీన్ అనేది తీసుకొని వస్తుంది. అండ్ ద పోస్ట్ క్యావెల్ వీన్ అంటే ఇది కింది భాగంలో ఉంటుంది. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కింది భాగంలో ఉంటుంది. ఇది మనకు ఇన్ లిమ్స్ నుంచి వెళ్ళి అబ్డోమినల్ ఆర్గాన్స్ నుంచి వెళ్ళి తీసుకొని వస్తుంది. ఇన్ లిమ్స్ అంటే మనకు క్వాలధార నుంచి వెళ్ళి, కాలు అంటే లెగ్స్ ద్వారా నుంచి వెళ్ళి తీసుకొని వస్తుంది. ద హార్ట్ ఆల్సో రిసీవ్స్ బ్లడ్ ఫ్రమ్ ద మయోకార్డియం వాల్ ఆఫ్ ద హార్ట్. అంటే హార్ట్కి కూడా బ్లడ్ కావాలి, అది ఫంక్షన్ కావాలంటే హార్ట్కి కూడా బ్లడ్ కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే మయోకార్డియం అనేది ఒక వాల్ ఆఫ్ ద హార్ట్. ఇది ఒక వాల్ అన్నమాట, దాని పేరు మయోకార్డియం. వాల్ యొక్క పేరు మయోకార్డియం. త్రూ ద కరోనరీ సక్కస్ నుంచి తీసుకొస్తుంది. ఊజ్ ఓపెనింగ్ ఇన్ టు ద రైట్ ఏట్రియం బై ద వాల్ థొబిసస్ అనే వాల్ నుంచి ఓపెన్ అయ్యి ఉంటుంది. అండ్ ద ఏట్రియా అండ్ వెంట్రికుల్ ఆర్ సపరేటెడ్ బై ఏ మెంబ్రిన్. ఈ యొక్క ఏట్రియా వెంట్రికుల్ సపరేట్ అయ్యే మెంబ్రిన్ని మనం ఏమంటామంటే వెంట్రికుల్ ఆర్ సపరేటెడ్ బై ఏ మెంబ్రిన్ ఏట్రియో వెంట్రికులర్ స్పెక్ట్రమ్. అంటే ఏట్రియా అండ్ వెంట్రికుల్ ఆర్ సపరేటెడ్ బై ఏ ఏట్రియో వెంట్రికులర్ స్పెక్ట్రమ్ ద్వారా ఏట్రియా అండ్ వెంట్రికుల్ అనేటివి సపరేట్ అవుతాయి. విత్ పోసెసెస్ లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియో వెంట్రికులర్ స్పెక్ట్రస్. అంటే బైకస్పుడ్ అండ్ ట్రైకస్పుడ్ వాల్స్ ద్వారా ఏట్రియంలో ఉన్న బ్లడ్ వెంట్రికుల్స్లోకి వెళుతుంది. దాని యొక్క అర్థం ఈ యొక్క సెంటెన్స్. అండ్ నౌ సెకండ్ పార్ట్, ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్లో మనం వచ్చేసి సెకండ్ పార్ట్ అనేది వెంట్రికుల్స్ అనేటివి థిక్ వాల్డ్ బ్లడ్ పంపింగ్ ఛాంబర్స్. అంటే ఇవి థిక్ వాల్డ్ ఉంటాయి. బ్లడ్ పంపింగ్ ఛాంబర్ అంటే మనకు ఏదైతే బ్లడ్ వస్తుందో అది పంప్ చేస్తాయి అన్ని ఆర్గన్స్కి. అండ్ సపరేటెడ్ బై ద టూ వెంట్రికుల్స్ ఆర్ సపరేటెడ్ బై ఇంట్రా వెంట్రికులర్ స్పెక్ట్రమ్. అంటే
these two ventricles are separated by a intraventricular septum, and the wall of the left ventricle is thicker than the right ventricle. The wall of the left ventricle is thicker than the right ventricle, and the inner surface of the ventricle is raised into the muscular ridges or columns are called columnae corneae, and the papillary muscles, some of the ridges are large and conical shape. అండ్ మనకు వెంట్రికల్స్లో వచ్చేసి ఇవి ట్రైకస్పిడ్ వాల్స్, ఇట్ లైస్ బిలో డౌన్వర్డ్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం ట్రైకస్పిడ్ వాల్ అంటున్నాం. అండ్ ద బైకస్పిడ్ వాల్ అనేది ఇక్కడ సైడ్ ఉన్నదాన్ని మనం బైకస్పిడ్ వాల్ అంటున్నాం. అండ్ ద కాలమ్నే కార్నే మనం ఇందాక చూసుకున్నాగా, ఇక చిన్న చిన్న ప్రొజెక్షన్స్ లాగా వస్తాయి, అవిట్లనే మనం కాలమ్నే కార్నే అంటున్నాం. తర్వాత పాపిలరీ మజిల్స్, ఈ థిక్కర్గా డార్క్గా ఉన్నాయి పాపిలరీ మజిల్స్. అండ్ నోడల్ టిష్యూ, స్పెషలైజ్డ్ కార్డియాక్ మస్కులేచర్ called nodal tissue. Specialized cardiac musculature called nodal tissue. A patch this tissue called SAN means sinoatrial node. అంటే ఈ SAN అనేది మనకు ప్రజెంట్ ఎక్కడ ప్రజెంట్ అంటే రైట్ అప్పర్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం నియర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద సుపీరియల్ వెనకావా. అంటే ఇక్కడ సుపీరియల్ వెనకావా అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ SAN అనేది ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని మనం SAN అని అంటాం. ఇక్కడ ఉన్నదాన్ని మనం SAN అంటే సైనోఏట్రియల్ నోడ్. అండ్ ఏట్రియోవెంట్రికులర్ నోడ్ ఏట్రియోవెంట్రికులర్ నోడ్ని మనం షార్ట్ ఫామ్గా AVN కూడా అని అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే సీన్ ఇన్ ద లోయర్ లెఫ్ట్ కార్నర్ ఆఫ్ ద రైట్ ఏట్రియం, పోస్టీరియల్ రీజన్ ఆఫ్ ద ఇంట్రా ఏట్రియల్ స్పెక్ట్రమ్ క్లోజ్డ్ టు ఓపెనింగ్ ఆఫ్ ద కొరోనరీ సక్కస్. అంటే ఇది మనకి ఎక్కడ లొకేట్ అయి ఉంటుందంటే ఇక్కడ ఫ్రెండ్స్, పోస్టీరియర్ రీజన్లో మనకు ఈ యొక్క ఏట్రియోవెంట్రికులర్ నోడ్ అనేది ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉంటుంది. దీన్నే మనం ఏట్రియోవెంట్రికులర్ నోడ్ అని అంటాం, AVN. అండ్ నౌ థర్డ్ పార్ట్ వచ్చేసి మనకు అయోటిక్ ఆర్చెస్. ఇప్పుడు మనం పల్మనరీ ఆర్చ్ గురించి నేర్చుకుంటున్నాం. పల్మనరీ ఆర్చ్ అంటే మనకు ఇది, దీన్ని మనం పల్మనరీ ఆర్చ్ అంటున్నాం. నౌ సీ ద పల్మనరీ ఆర్చ్ అరైజ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఏట్రియల్ యాంగిల్ ఆఫ్ ద రైట్ వెంట్రికుల్. అంటే ఇది మనకు ఏం చెప్తుందంటే, పల్మనరీ ఆర్చ్ అనేది మనకు లెఫ్ట్ ఏట్రియల్ యాంగిల్లో ఉంటుంది ఆఫ్ ద రైట్ వెంట్రికుల్. ఇది చూడండి, ఇది రైట్ వెంట్రికుల్ నుంచి మనకు అరైజ్ అవుతుంది. ఈ పల్మనరీ ఆర్చ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, కానీ రైట్ వెంట్రికుల్ నుంచి అరైజ్ అయ్యేదాన్ని మనం పల్మనరీ ఆర్చ్ అని అంటున్నాము. ఈజ్ ఓపెనింగ్ గైడ్లీ అండ్ ద పల్మనరీ వాల్స్. ఇక్కడ పల్మనరీ వాల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. అండ్ ద క్యారీస్ డియాక్సినేటెడ్ బ్లడ్ టు ద లంగ్స్. ఇది ఏం చేస్తుందంటే లంగ్స్కి, ఈ పల్మనరీ ఆర్చ్ అనేది లంగ్స్కి బ్లడ్ని సరఫరా చేస్తుంది. అంటే ఈ యొక్క డియాక్సినేటెడ్ బ్లడ్ని మొత్తం ఈ పల్మనరీ ఆర్చ్ అనేది లంగ్స్కి తీసుకొని వెళ్తుంది. దీని యొక్క ఫంక్షన్, పల్మనరీ ఆర్చ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, పల్మనరీ ఆర్చ్ అనేది బ్లడ్ని మొత్తం లంగ్స్కి తీసుకెళ్తుంది. ఏ బ్లడ్ని అంటే డియాక్సినేటెడ్ బ్లడ్ని. తర్వాత సిస్టమేటిక్ ఆర్చ్ అనేది ఇది సిస్టమేటిక్ ఆర్చ్ అనేది ఇది మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే మనకు సిస్టమేటిక్ ఆర్చ్. ద సిస్టమేటిక్ ఆర్చ్ అరైజ్ ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికుల్ and transport oxygenated blood to different parts of the body through its branches.
బ్రాంచెస్ మీన్స్ ఇట్ ఈస్ ద బ్రాంచెస్ ఫ్రెండ్స్. అండ్ ఇది మనకు లెఫ్ట్ వెంట్రికల్ నుంచి వెళ్ళి అరైజ్ అవుతుంది. ఇది టోటల్ ఆక్సినేటెడ్ బ్లడ్ని అంటే ప్యూరిఫైడ్ బ్లడ్ని అన్ని మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్కి ప్రతి ఒక్క పార్ట్కి బ్లడ్ని అనేది తీసుకొని పోతుంది. ఇది ఫ్రెండ్స్ మనం హార్ట్ గురించి టోటల్గా నేర్చుకున్నాం కదా. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఈ యొక్క నోట్స్ పీడిఎఫ్ కావాలంటే కింద లింక్ ఉంటుంది. ఈ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని కూడా మోగించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.